దేవుని వాక్యంలో నుండి మరి ఒక ప్రత్యేకమైన ఒక అంశం నేను తీసుకొచ్చాను. గత కొన్ని వారాలుగా నేను దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. మీరు శ్రద్ధగా వినండి. ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ నేను నా హృదయంలో ఉంచుకొని దేవుని దగ్గర నేను అడిగాను. అయితే ఇక్కడ నల్గొండ మిర్యాలగూడ ప్రాంతంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు కొండ క్రింద గ్రామము. తెలుసు అండి ఎవరికైనా? కొండ కింద గ్రామం అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో పాస్టర్ గారు మన నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చిలో పనిచేస్తూ ఉండేవాడు. ఆ విచిత్రమైన పేరు ఎప్పుడు నాకు జ్ఞాపకమే. కొండ క్రింద గ్రామము, కొండ కింద విలేజ్ అని దాని పేరు. మరి కొండ పైన విలేజ్ నేను కునూరు వెళ్ళినప్పుడు ఆ చలి ప్రాంతంలో కొండ మీద ఒక పట్టణాన్ని నేను చూశాను. ఒక సిటీని నేను చూశాను. రాత్రి అయ్యేసరికి ఆ కొండల మీద ఎలా ఉంటున్నారు వాళ్ళు, జారి కింద పడిపోరా అని అనిపించింది. అనగా కొండ క్రింద, రెండవది ఏమని నేను చెప్పుకుంటున్నామండి, కొండ మీద. కొండ మీద, మళ్ళీ చెప్దామా, కొండ క్రింద. ఇంకొకసారి చెప్దామమ్మా, కొండ మీద, రెండవది కొండ క్రింద. అయితే నేనేం చెప్తున్నానంటే దేవుని వాక్యంలో కొండలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఇశ్రాయేలు దేశము కొండలు లోయలు కల దేశం అని బైబిల్లో రాసింది. అక్కడ కొండలు ఉన్నాయి, ఆ తర్వాత ఇంకేమున్నాయండి, లోయలు కూడా ఉన్నాయి అని దావీదు రాజు చెప్పారు. చాలా కొండలు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాయి. కాబట్టి బైబిల్లో ఆ కొండలన్నీ కూడా 7 కొండలు ఉన్నాయి. 7 కొండలు అంటే ఇంక వేరేది అనుకోవద్దు. 7 హిల్స్ ఉన్నట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. ఇంకా మనం చెప్పుకోవాలి అని అంటే యేసుప్రభుల వారు దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. యేసుప్రభుల వారు కొండల మీద బోధించాడు. ఒకటి కొండల మీద ఆయన ప్రార్థన చేశాడు, ఒకటి కొండల మీద ఏం చేశాడండి, బోధించాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం తెరవనవసరం లేదు. ఆయన కొండ ఎక్కి వారికి బోధించినట్టుగా బైబిల్లో రాస్తుంది. 5, 6, 7, 8 మత్తయి సువార్తలో ఈ అధ్యాయాలన్నీ కూడా కొండ మీద ప్రసంగము అని మనం చెప్తున్నాం. కొండ మీదకు వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. 2 విషయాలు. కొండ మీదకు వెళ్ళి ఆయన రూపాంతరం చెందాడు. ఉన్నటువంటి వస్త్రాలు తెల్లగా అయిపోయాయని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా ఇలాగున చాలా సంగతులు బైబిల్లో రాయబడి ఉంది. సొలొమోన్ ఈ రోజున ఇశ్రాయేల్ దేశంలో ఒక గోల్డెన్ టెంపుల్ ఉంది. దావీదు కుమారుడు సొలొమోన్ నిర్మించిన దేవాలయం. ముస్లిమ్స్ దాన్ని స్వాధీనం చేసుకొని ఆ సొలొమోన్ టెంపుల్ మీద వాళ్ళు ఒక మసీదు కట్టుకున్నారు. యేసు ప్రభుల వారు రెండవసారి ఈ లోకానికి వచ్చే సమయానికి అది ఇశ్రాయేలులకు స్వాధీనం అవుతుందని బైబిల్ సెలవిస్తుందండి. నేను కాదు, బైబిల్ సెలవిస్తుంది. ఆ సొలొమోను కట్టినటువంటి ఆ టెంపుల్ కూడాను ఎక్కడుందండి, చెప్దాం, ఎక్కడుంది? కొండ మీద. మాట్లాడండి, ఎక్కడుంది? కొండ మీద ఉంది. కొండ మీద ప్రభులు వారు బోధించారు, కొండ మీద ప్రార్థన చేశారు, కొండ మీదే ఆయన ప్రాణం పెట్టాడు. మనందరూ తెలుసు కదా, కల్వరి కొండ మీద ఆయన ప్రాణం పెట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. 450 మందిని కర్మేలని కొండ మీద ప్రవక్త వాళ్ళని కత్తితో నరికి వేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఆ పర్వతం మీదకి నేను కూడా వెళ్ళాను. ఆ ప్రవక్త యొక్క స్టాచ్యూ అక్కడ ఉంది. ఆయన చేతుల్లో ఒక కత్తి కూడా నేను గమనించాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనందరం కూడా కొండ మీద మనుషులమే కానీ కొండ క్రింద మనుషులు కాదు అని మనం నేర్చుకుంటున్నాం. ఎక్కడ మనుషులమండి? మనం కొండ మీద మనుషులమని మనము నేర్చుకోబోతున్నాం. ఒలీవల కొండ మీద నుండే అలాగనే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడు. బెతనీ సమీపంలో ఉంది. ఎంత గొప్ప భాగ్యం! ఈ చర్చికి మనం బెతనీ ఎందుకు పెట్టుకున్నామంటే యేసు ప్రభుల వారు ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేది, ఇక్కడికే మళ్ళీ తిరిగి వస్తే ఎంత బాగుండేది అని చెప్పి నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను.
కొండలు కొండలు కొండలు. మళ్ళీ చెప్దామండి, ఏంటండి? కొండలు. నేనేం చెప్తున్నానంటే, నీవు కొండ మీద మనిషివా, కొండ క్రింద మనిషివా అని నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. కొండ మీద మనుషులు శ్రేష్టమైనటువంటి మనుషులు, కొండ మీద మనిషివా, కొండ క్రింద మనిషివా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కొండ క్రింద గూడెంలో ఉన్నామా, కొండ మీద ఉన్న గూడెంలో ఉన్నామా? మీరు బైబిల్లో చూడండి. నేను ఎందుకు ఈ వాక్యం తీసుకున్నానంటే, మన దగ్గర డబ్బు ఇచ్చేవాళ్ళు బాగా ఉన్నారండి ప్రియమైన బిడ్డలారా. కానీ ఎక్కడికైనా రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎవరైనా చచ్చిపోతే పాటలు పాడాలి, రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇంకేదైనా కార్యం చేయాలంటే రమ్మంటే వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఒకటేంటంటే, ప్రార్థన అంటే రాని వాళ్ళను మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎవ్రీ ఫ్రైడే మనకి ఇక్కడ ప్రార్థన ఉంటుంది. మీరు ప్రార్థనకు రాకపోతే, మీరు మోకాళ్ళ మీద ఉండకపోతే, నీవు కొండ క్రింద మనిషివి. గమనించాలి. ప్రార్థన చేయకపోతే మనం ఎవరమ్మా? మనం కొండ క్రింద మనుషులము. కానీ మనం ప్రార్థన చేసామనుకోండి, ఏ మనుషులమండి? కొండ మీద మనుషులం. ఈరోజు పొద్దున ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ప్రభా, ఒక కొత్త దినం ఇచ్చావు, మీకు వందనాలు. ఒక కొత్త ఆదివారం ఇచ్చావు, వందనాలు. ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు నాకు తెలియదు. నేనేం మిమ్మల్ని అడగడం లేదు, ఎందుకంటే మీరు చేయకపోతే మీరు సిగ్గుపడతారు. మీరు చేస్తే మీరు కొండ మీద మనుషులని నేను మీకు ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. చూడండి, కొండ మీద మనుషులకు కొండ క్రింద మనుషులకు చాలా వ్యత్యాసం ఉందని నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. కొండ మీద మనుషులు వేరు, ఆ కొండ క్రింద మనుషులు వేరు. చెప్దామండి, కొండ మీద మనుషులు వేరు, కొండ కింద మనుషులు వేరు. మీరు నిర్గమకాండము 24వ అధ్యాయం ఇప్పుడు చూడండి. బైబిల్ అక్కడ మోషే గురించి వ్రాయబడి ఉంది. మోసెస్ గురించి మనం బైబిల్లో చూస్తున్నాం. మోసెస్ కొండ మీద మనిషి. మోసెస్ ఆ కొండ క్రింద ఇంకొక ఆయన ఉన్నాడు. అది కూడా నేను మీకు చెప్తాను. 24:12 మీరు చూడండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కిన నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, రాతి పలకలను నీకు ఇచ్చెదను. నాతో ఈ మాట చెప్పండి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము, రాతి పలకలను నీకు ఇచ్చేదను. హల్లెలూయా చెప్దామండి. మోషేతో ఏమంటున్నాడు? మాట్లాడండి. మోషేతో ఏమంటా? మోషే, కొండ ఎక్కి ఎక్కడికి రా, నేను నీకు ధర్మశాస్త్రాన్ని ఇస్తాను, నేను నీకు బైబుల్ ఇస్తాను, నేను నీకు 2 పలకలు ఇస్తాను అంటున్నాడు. ఆ పలకలే 10 ఆజ్ఞలు. ప్రియమైన బిడ్డలారా, కొండ మీద ఉన్న మనుషులకి దేవుడు వాక్యం ఇచ్చాడు. కొండ మీద ఉన్న మనుషులతో దేవుడు మాట్లాడాడు. కొండ మీద ఉన్న మనుషులతోటి ఆయన చట్టాలన్నీ కూడాను ఆయన రాసి ఇచ్చాడు. అయితే కొండ క్రింద ఇంకొక మనిషి ఉన్నాడండి. ఎవరా మనిషి? అహరోను. చెప్దామండి, ఎవరండి? అహరోను కొండ కింద ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? కొండ మీద ఉన్న ఆయనేమో జాగ్రత్తగా వినండి, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కొండ మీద ఉన్న ఆయనేమో బైబిల్ తీసుకున్నాడు. కొండ మీద ఉన్న ఆయన్నేమో మోషే చూడగలిగాడు. కొండ మీద ఉన్న ఆయనకేమో ముఖము తెల్లగా అయిపోయింది. మోసెస్ ఫేస్ అంతా మారిపోయింది. ఆ కొండ మీద ఉన్న వానికి ఎంత అదృష్టమో, దేవుని స్వరాన్ని విన్నాడు. మోషే 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 అని దేవుని స్వరాన్ని విన్నాడు. కొండ క్రింద అహరోను ఉన్నాడు. 32వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు చూడండి. 4వ వచనాన్ని చూడండి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని, అహరోను ఏం తీసుకున్నాడు? బంగారు కమ్మలు తీసుకున్నాడు, బంగారు గొలుసు తీసుకున్నాడు, బంగారు కడియాలు తీసుకున్నాడు, బంగారం అంతా తీసుకున్నాడు. అతడు అంటే అహరోను వారి యొద్ద నుండి, అనగా ఇశ్రాయేళ్ల యొద్ద నుండి ఆ వాటిని తీసుకొని, అనగా బంగారు నగలు తీసుకొని పొగరుతో రూపము ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. ఏం చేశాడట నాన్న? చెప్పండి. దూడగా చేశాడు. ఆ బంగారం అంతా తీసుకున్నాడు. వాళ్ళందరూ వచ్చేమన్నారు? ఆ మోషే ఏమైపోయాడో మాకు తెలియదు. ఇన్ని రోజుల ఎక్కడో వెళ్ళాడు. ఆయన ఎక్కడున్నాడో మాకు తెలియదు. ఆయన నాయకత్వం ఏంటో మాకు అర్థం కావడం లేదు. మాకు ఒక నాయకుడు కావాలి, ఒక దూడను చేయమని అన్నారు. నేను ఈజిప్ట్ దేశం వెళ్ళినప్పుడు
నా గైడ్ అన్నాడు, ఎందుకు వీళ్ళు దూరం చేసుకున్నారు, దూరం చేయమని ఎందుకు ఇశ్రాయేలీయులు అహరోనుని అడిగారంటే, ద గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్ అంత ఆయన, అనగా కాపాడే దేవుడు దూడ అని ఆ దూడను వాళ్ళు చేసుకున్నారు. సరే, కాపాడాడో లేదో అది వేరే విషయం అండి. కొండ మీద ఉన్న ఆయనేమో దేవునితో మాట్లాడుతున్నాడు, కొండ క్రింద ఉన్న ఆయనేమో ఏం చేశాడండి, బొమ్మలు చేస్తూ ఉన్నాడు, విగ్రహాలు చేస్తూ ఉన్నాడు. గమనించారా ప్రియమైన బిడ్డలారా? నేనేం చెప్తున్నానంటే, నీవు నీ కుటుంబము కొండ మీద ఉన్న వాళ్ళ, కొండ క్రింద ఉన్న వాళ్ళ? నీవు మోషేవా లేదా నీవు అహరోనువా? శుక్రవారము 7 గంటల నుండి సాయంకాలము 8 గంటల వరకు ప్రార్థన ఉంటుంది. ఒక అర్ధ గంట రండి, ఇక్కడ కూర్చోండి, ప్రార్థన చేయండి. లేకపోతే ఏదైనా ఒక దినం ఇక్కడ ఒక కార్పెట్ వేస్తాం, ఒక రెడ్ కార్పెట్ వేస్తాం, అక్కడ వచ్చి మోకాళ్ళ మీద ఉండండి. ప్రభువా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు మాకు తోడుగా ఉండండి. ప్రభువా, నా డ్రైవరు అన్యుడు, ఆయన ఎప్పుడు నేను కారులో కూర్చున్నా, కారు ఆన్ చేసిన వెంటనే మేము ప్రార్థన చేసుకున్నాకనే మేము బయలుదేరుతాం. మేము ఇలా బయటకు వచ్చాం, ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అని ఎవరో మా కారుకి అడ్డం వచ్చాం. వెంటనే డ్రైవర్ అన్నాడు, అయ్యా మనం ప్రేయర్ చేసుకోలేదు అని అన్నాడు. ఆయన హైందవుడు, ఆయన క్రిస్టియన్ కాదు. వెంటనే పక్కన పెట్టి బండి ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మా ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. కొండ మీద మనుషులు, ప్రియమైన బిడ్డలారా, ప్రార్థన లేకుండా 2 వీలర్ నడపరు. కొండ మీద మనుషులు రాంగ్ సైడ్ వెళ్ళరు. కొండ మీద మనుషులు బెల్ట్ పెట్టుకుంటారు. కొండ కింద ఉన్న మనుషులు బెల్ట్ పెట్టుకోరు, తలకాయ బగలు కొట్టుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఎందుకు చెప్తున్నానంటే, మనం కొండ మీద మనుషులం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొండ మీద మనుషులము. కొండ మీద ఎవరున్నారు అక్క చెప్పండి, ఎవరున్నారు? మోషే. కొండ క్రింద ఎవరున్నారు? అహరోను ఉన్నారు. అహరోనేమో బొమ్మలు చేస్తూ ఉన్నాడు, బంగారు బొమ్మలు చేస్తూ ఉన్నాడు. మోషేనేమో దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక గమనించారా? కొండ కింద ఉన్న వాళ్ళు 1000 మందిని దేవుడు చంపేశాడండి. 1000 మందిని దేవుడు చంపేశాడు. ఆ పలకలి లాగన మోషే ఇసురు వేసినప్పుడు భూకంపం వచ్చింది, అనేక మంది చనిపోయారు. మీరు ఒకవేళ అనుకుంటారు, నేను ప్రేయర్కి పోతే పాస్టర్ గారు ప్రార్థన చేయమంటారేమో అని. నేను మీ అనుమతి లేకుండా ఎవరికి ప్రార్థన చేయమని నేను చెప్పను. మీరు యూత్ మీటింగ్కి వస్తే మిమ్మల్ని ఏదో చేయమని నేను చెప్పను. నేను ముందుగానే అడుగుతాను, అమ్మ మీరు ప్రార్థన చేయగలుగుతారా? చేయగలుగుతామంటే నేను ఇస్తాను, చేయలేము అని అంటే నేను వదిలేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని బలవంత పెట్టడము నాకు ఇష్టం లేదు కదా. కానీ ఏదో ఒక దినాన కొండ మీద మనిషిలాగా మనము ప్రార్థన చేయ బద్దులమై ఉన్నాం. చూడండి, ఒకే కుటుంబం మోషే వాళ్ళది, ఒకే కుటుంబం, ఒకే రక్తము, ఒకే తల్లికి పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నారు. ఒకే రక్తం పంచుకొని పుట్టినటువంటి వారు ఉన్నారు. ఒకడేమో కొండ మీద, ఇంకొకడేమో కొండ క్రింద. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. రెండవ విషయాన్ని చూద్దాం. రెండవ కొండ మీద ఉన్న వాళ్ళు చూద్దాం. ఆదికాండము 22వ అధ్యాయంలో చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అబ్రహాం గురించి వ్రాయబడి ఉంది. అబ్రహాం గురించి మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము కొండ మీదకి వెళ్తా ఉన్నాడు. చెప్పండి అండి, ఎక్కడికి వెళ్తున్నాడు? కొండ మీదకు. మళ్ళీ చెప్పండి అమ్మలారా దయచేసి, ఎక్కడికండి? కొండ మీదకి వెళ్తున్నాడు. 2వ వచనం, అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను అని బైబిల్లో చూస్తున్నాం. పాపం అబ్రహాం ఏం చేశాడు? పొద్దున్నే లేచాడు, బాబును సిద్ధం చేశాడు, ఇస్సాకును సిద్ధం చేశాడు. ఇక్కడ చూసారా, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును. నేను ఒక మాట చెప్తానండి, నా పిల్లలంటే కూడా నాకు చాలా ఇష్టం, నా మనవరాలంటే కూడా నాకు చాలా ఇష్టం. కానీ ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోనండి, చాలామంది ఊరికే పిల్లల బొమ్మలు పెట్టిందే పెడతా ఉంటారు స్టేటస్లో. వద్దు అని నేను చెప్పను, కానీ అవి చూసే వాళ్ళకి ఒకలాంటి అసూయ కలుగుతుంది. నేను కూడా ఎప్పుడు నా గ్రాండ్ చిల్డ్రన్ గురించి చాలా అతిశయం, చాలా సంతోషం, చాలా ఆనందం. ఒకానొక దినం దేవుడు ఏమన్నాడు, నాకంటే నీవు
నీ గ్రాండ్ చిల్డ్రన్ ఎక్కువ ప్రేమించుకుంటున్నావా అని ప్రశ్నించాడు. అవును, వాళ్ళంటే నాకు ఇష్టం, ఎందుకంటే లేక మా ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు ఒకానొక దినం విమానం ఎక్కి నాకు చాలా దూరంగా వెళ్ళిపోయారు. ప్రభా ఎందుకు తీసుకెళ్ళావు అంటే నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి. మనం దేన్నైతే ప్రేమిస్తామో ప్రియమైన బిడ్డలారా, అది దేవుడు కావాలని అంటారు. నీకు ఎంత దూరం తీసుకెళ్లాలో అంత దూరం తీసుకెళ్తాను. మమ్మల్ని చాలామంది అడిగారు, ఏంటండి ఎప్పుడు మనవరాండ్రు మరి ఉన్నట్టు లేనట్టుగా ఉండాలి అని దేవుడు నేర్పించాడు. ఇక్కడ ఇస్సాకు అంటే అబ్రహాముకు చాలా ఇష్టం. ఆ ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతంలో ఒక కొండ దగ్గరికి రా అన్నాడు, నాకు సమర్పించన్నాడు. ఇక్కడ చూడండి, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న కుమారుని ఓన్లీ సన్. రెండవది, నీవు ప్రేమించు ఇస్సాకును ఇస్మాయిల్ను పట్టుకొస్తాడేమనుకున్నాడు. అందుకే పేరు చెప్తున్నాడు దేవుడు. ఎవరిని తీసుకురమ్మంటున్నాడండి? చెప్పండి, ఎవరిని తీసుకురమ్మంటున్నాడు? ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పవు పర్వతములో ఒక దాని మీద దహన బలి అంటే తెలుసా అండి? ఇక్కడ ఎవరికైనా దహన బలి అంటే తెలుసా? దహన బలి అంటే సమూలంగా కాల్చేయాలండి, ఏమీ మిగలకూడదు. అంటే నీ కొడుకుని తీసుకెళ్ళి ఒక శవాన్ని కాల్చినట్టుగా కాల్చు అని అన్నాడు దేవుడు. వెళ్ళిపోయాడు అబ్రహాం. కథలు చక్కగా పేర్చి అలాగున ఆ బలిపీఠం మీద పడుకోబెట్టినప్పుడు దేవుడు అన్నాడు, నేను నరబలిని కోరేవాడిని కాదు అబ్రహామా, నేను నరబలిని కోరను, కాబట్టి నీ కొడుకును దించేయి అని అంటే అక్కడ పొదలో ఏం కనపడిందండి అబ్రహాముకి? ఏమండి పొట్టేలు. గొర్రె అనకండి, గొర్రె అనందు. ఇప్పటికే గొర్రె అని చాలా గొర్రెలు అయిపోయా. పొట్టేలు కనపడింది. ఆ పొట్టేలుని తీసుకొచ్చి అర్పణగా దేవుడు ఇచ్చాడు. దేవుని వందనాలు. హల్లెలూయా చెప్దామండి. కొండ మీద ఎవరున్నారండి? ఇస్సాకు. చెప్దామా? కొండ మీద అబ్రహాము. ఆ కొండ మీద ప్రియమైన దేవుని బిడ్డలారా ఇస్సాకు బలిపీఠం కొండ మీద ఉంది. కొండ కింద ఎవరున్నారో చూడండి, దయచేసి ఎవరున్నారో చూడండి. 22:5 చూడండి, తన పని వారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేను నా చిన్నవాడను అక్కడికి వెళ్ళి దేవుని మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పినని బైబిల్లో ఉంది. కింద ఎవరున్నారండి? గాడిద ఉంది. ఎవరున్నారండి? గాడిద కింద. దైవజనుడేమో పైన, ప్రవక్త అయిన అబ్రహామేమో ఆ పైన, గాడిదేమో కింద, పని వాళ్ళేమో కింద ఉన్నారు. కనుక నేనేం చెప్తున్నానంటే, మీతో ఏం మాట్లాడుతున్నానంటే, కొండ మీద అబ్రహాములాగా ఉంటావా? కొండ కింద ప్రార్థనా జీవితం లేకుండా ఒక గాడిదలాగా ఉందామా? ఒక పనివాళ్ళలాగా ఉందామా? మీరు ఆలోచన చేయండి. నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను, ప్రార్థన చేసే వాళ్ళుగా మనం ఉండాలి. నేను దేవుని మందిరం నుండి చెప్తున్నాను, ఈ బైబిల్ నేను గంటల తరబడి చదువుతాను. గంటల తరబడి. ఒక దినం 2 గంటలు, ఒక దినం 3 గంటలు, ఒక దినం 4 గంటలు కూడా చదువుతాను. నా భార్య వచ్చి నాకు చెప్తుంది ఏమనంటే, ఏమండి ఎప్పుడూ బైబిల్ చదువుతున్నారు, మోకాళ్ళ మీద కూడా ఉండాలని చెప్తా ఉంటే సంతోషం అనిపిస్తుంది. అమ్మ లేదు నాకు చెప్పడానికి నాన్న లేదు, భార్య ఉంది. నేనేం చెప్తున్నానంటే, మనం బైబిల్ చదవచ్చు, కాదని అనడం లేదు. నాలాగా మీరు గంటల తరబడి వాక్యాన్ని ధ్యానం చేయొచ్చు, నేను కాదని చెప్పడం లేదు. ఉద్యోగ కూటాలకి మీరు వెళ్ళొచ్చు, కాదని చెప్పడం లేదు. స్వస్థత వరం ఉన్న దైవ సేవకుల దగ్గరికి మీరు వెళ్ళొచ్చు, నేను కాదని చెప్పడం లేదు. నూనె పెట్టి అభిషేకం చేస్తున్నారంటే మీరు వెళ్ళొచ్చు, నేను కాదనడం లేదు. మీ వ్యక్తిగత జీవితంలో మీ ఇంటిలో మోకాళ్ళు ఉన్నటువంటి భర్త ఉన్నాడా? మోకాళ్ళు ఉన్నటువంటి భార్య ఉందా? మోకాళ్ళు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారా? ఈ దినాల్లో లేదు. పూర్వకాలం మందు అమ్మ నాన్న వాళ్ళు ప్రార్థన చేసుకోకపోతే అన్నం పెట్టేవాళ్ళు కాదు. ఒక వాగ్దానం నేర్చుకోకపోతే అన్నం పెట్టేవాళ్ళు కాదు. ముందు వాగ్దానం చెప్పు, తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటి అమ్మ నాన్నలు లేరు, అంతరించిపోయారండి. అంతరించిపోయారంటే వాళ్ళు ఎక్కడున్నారు? కొండ మీద, కొండ కింద, కొండ క్రింద. అమ్మా, నువ్వు కొండ మీద మనిషివా? కొండ మీద అబ్రహామువా? కొండ కింద ఉన్న గాడిదవా? లేకపోతే కొండ కింద ఉన్నటువంటి పనివాడవా? ఒకసారి ఆలోచన చేయాలని ప్రభు నామపేట ప్రత్యేకంగా మనం చేస్తున్నాను.
దేవుడు అబ్రహామును పరీక్షింపగోరును. దేవుడు అబ్రహాము ఎంపిక చేసుకోకముందు, ఒక పితరుడిగా ఎంపిక చేసుకోకముందు ఒక చిన్న టెస్ట్ పెట్టాడు అబ్రహాము. ఆ టెస్ట్లో ఆయన పాస్ అయ్యాడు. చప్పట్లు కొడదామండి దేవుడికి. ఆ టెస్ట్లో ఆయన పాస్ అయ్యాడు. అబ్బా గట్టిగా కొట్టాలండి. ఆ పరీక్షలో ఆయన పాస్ అయ్యాడు. అందుకే ముస్లిమ్స్కి అబ్రహాం అంటే ఇష్టము, యూదులకు అబ్రహాం అంటే ఇష్టము, క్రైస్తవులకు అబ్రహాం అంటే ఇష్టము. ఆయన పితరుడు, ఆయన దేవుని స్నేహితుడు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. ఒకటి మోషే కొండ మీద, మోషే కొండ కింద ఎవరండి? అహరోను. రెండవది ఏం చూసాం? కొండ మీద అబ్రహాము, ఇస్సాకు బలిపీఠము, కొండ కింద గాడిద, అలాగనే కొండ కింద ఆ పని వాళ్ళు ఉన్నారు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనాన్ని మీరు చూడండి దయచేసి. 6:10 మీరు చూడండి. దానియేలు 6:10లో ఈ మాట ఉంది. ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా ఆయన ప్రార్థన చేసెను అని బైబిల్లో చూస్తున్నా. నా వెంట చెప్పండి మీరు కూడా. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటిపై గదిగి కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా దానియేలు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. రాజుగారు శాసనం రాసేసాడు. రాజుగారు కొన్ని దినాలు ఎవరు ఏ దేవుణ్ణి కొలవకూడదు, నన్నే కొలవాలి అనే శాసనం పెట్టారు. ఎవరైనా యేసుప్రభుని కొలిచారా వారిని ఖండించాలి, యెహోవాని కొలిచారా వారిని ఖండించాలి అనుకుందాం అలాగన. కానీ దానియేలు ఏం భయపడలేదు. పొద్దున మధ్యాహ్నం సాయంకాలం దినమునకు ముమ్మారు మోకాళ్ళుని, ఆ మోకాళ్ళు ఉన్నప్పుడు ఆ దానియేలు వయసు 80 సంవత్సరాలు అటండి. ఎన్ని సంవత్సరాలు అమ్మ? ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల ముసలోడు పొద్దున మోకాళ్ళ మీద ఉంటున్నాడు, మధ్యాహ్నం మోకాళ్ళ మీద ఉంటున్నాడు, రాత్రి మోకాళ్ళ మీద ఉంటున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా, రాజుగారు అన్నారు ఎవరిని మొక్కొద్దట, ఎవరిని ఆరాధించొద్దట, కానీ నేను మాత్రం సజీవుడైన దేవుడు అని నిన్ను యెరూషలేము వైపు ముఖం, అంటే యూదులు యెరూషలేము వైపు ముఖం పెట్టి ప్రార్థన చేసుకుంటారు. ఎందుకంటే యెరూషలేము వైపు ముఖం తిప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన వింటారని. మరి ముస్లిమ్స్ ఏ విధంగా ఆ మక్కా వైపు ఉండి ప్రార్థన చేస్తారు, అలాగనే యూదులు కూడా అలాగే ప్రార్థన చేస్తారు. కొండ మీద దానియేలు ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. కొండ మీద మోకాళ్ళ మీద ఉన్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన ప్రార్థన గదే ప్రియమైన బిడ్డలారా, ఆయన ప్రార్థన గదే. ఆయనకు ఒక కొండ, ఆయనకు ఒక బండ. గమనించారా? ప్రార్థన చేసి ప్రభువా రాజు మనసు మార్చు, రాజు శాసనాన్ని మార్చు అని అంటున్నారు. అదే కొండ కింద ఎవరున్నారు? 6:11లో చూడండి, మీరు చూడండి. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవుని ప్రార్థన చేయటయు ఆయనను బ్రతిమాలుకొనుటయు చూచిరి. విమర్శకులు కొండ కింద ఉన్నారు. కొండ మీద ఎవరున్నారండి? చెబుదాం. కొండ మీద ఎవరున్నారు? గదిలో దానియేలు ఉన్నాడు. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొండ క్రింద విమర్శకులు ఉన్నారు, కొండ కింద చాడులు చెప్పేవారు ఉన్నారు, కొండ కింద తప్పులు పట్టుకునేవారు ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, నేరము మోపాలని చూసేవారు ఉన్నారు. కానీ దానియేలు ఎప్పుడూ పాపం చేయలేదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఎప్పుడూ తప్పిదం చేయలేదని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. దానియేలు కొండ మీద, విమర్శకులు కొండ క్రింద ఉన్నారు. 3 విషయాలు మనం నేర్చుకున్నాం. మోషే ఎక్కడున్నారండి? కొండ మీద. కొండ కింద ఎవరున్నారు? అహరోను. రెండవది, కొండ మీద ఎవరున్నారని నేర్చుకున్నామండి? అబ్రహాము. కొండ కింద ఎవరున్నారండి? గాడిదలు పని వాళ్ళు ఉన్నారు. అలాగనే ఆ కొండ మీద దానియేలు ఉన్నాడు. కొండ క్రింద ఎవరున్నారండి? విమర్శకులు, తప్పులు పట్టుకునే వాళ్ళు ఉన్నారు. నేను ఒక మాట చెప్తాను, నువ్వు ప్రార్థన చేస్తే నెమ్మదిగా నిద్రపోగలుగుతావు. నువ్వు ప్రార్థన చేస్తే ఏ ఆలోచన నీకుండదు. మీకు ఒక ఆశ్చర్యకరమైన సంగతి చెప్తాను. నేను పడుకుంటే 1 నిమిషంలో నిద్రపోతాను.
వెంటనే గురక శబ్దం వినపడుతుంది. ఆ గురక శబ్దం పక్కన ఉన్న వాళ్ళు ఎవరు పడుకోలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ బుర్రలో చెత్త చెదారం ఏమి లేదు. యేసు ప్రభు మీద ఆధారపడితే మంచిగా నిద్రపోండి, మంచిగా ఆలోచన చేయండి, వాక్యాలు పెట్టుకోండి, చెవుల్లో పాటలు పెట్టుకోండి. ఎంత మంచి నిద్ర వస్తుందో. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాను 2000 సంవత్సరాలు 26 సంవత్సరాల కిందట. హైదరాబాద్లో కళ్ళు మూసుకొని ఆమ్స్టర్డామ్లో కళ్ళు తెరిచాను. అంత నిద్ర వచ్చింది. నా ప్రక్కన ఒక ఆయన తెలుగు ఆయన ఉండే, ఏమబ్బా అంత నిద్రపోతుంది అని అన్నాడు. అలా నిద్ర వచ్చింది. కొంతమంది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కితే భయపడతారట. నేనేం భయపడలేదు, ఎందుకంటే రెస్ట్ లేదు. అక్కడ పోవడానికి ఎన్నెన్నో పనులు చేసుకోవాల్సి వచ్చింది. ఇక దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఎంత చక్కగా నిద్రపోతానో అంత చక్కగా నిద్ర. నువ్వు నిద్రపోవడం లేదు అని అంటే ఏదో ఒక పిచ్చి ఆలోచన నీలో ఉంది. నీ భర్తని గురించి నీవేదో ఆలోచన చేస్తున్నావు, నీ భవిష్యత్తుని గురించి నీవేదో ఆలోచన చేస్తున్నావు, డబ్బు గురించి నీవేదో ఆలోచన చేస్తా ఉన్నావు. దేవా ఇదేనో డబ్బు కావాలని అనండి, దేవుడు తప్పకుండా దయచేస్తాడు. ఒక మాట చెప్తాను, బైబిల్ కాలేజీకి నేను వెళ్ళాలి, 6,000 రూపాయలు అనుకుంటాను నాకు కావాలి. ప్రిన్సిపల్ గారు అన్నారు 6,000 రూపాయలు తమ్మన్నాడు. 1976లో 76లో నేను ఎవరిని అడగలేదు డబ్బులు. శామ్యుల్ గారి ఇంట్లో ఉండేవాడిని. శామ్యుల్ గారు పాపం అన్నం పెడుతున్నాడు, ఒక గది ఇచ్చాడు. ఇక డబ్బులు ఏమనుకోవాలి ఆ దైవజనుడిని? నేనేం అడగలేదు. ఒక గదిలోకి వెళ్ళాను, ప్రార్థన చేశాను, ప్రభా డబ్బులు కావాలి, 6,000 కావాలని. ఇట్లా ఏడ్చి వీళ్ళు బైబిల్ అంతా తడుపుకున్నాను బాగానే. అక్క కూడా అడగలేదు నేను. వాళ్ళు అన్నం పెడుతున్నారు, ఇంట్లో ఉంచుకున్నారు. ఎట్లా వస్తాయి డబ్బులు, ఎట్లా వస్తాయి? దేవుని వాక్యం చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు నమ్మండి, ఒక ఆమె నాకు ఒక కవర్ పంపించిందని ఎవరో బయట వచ్చి నిలబడ్డారని విన్నాను. నేను బయటకు వెళ్ళాను. బయటకు వెళితే నా సండే స్కూల్ టీచర్ చదలవాడ చంద్రమతి దేవని, ఆ పాత తరం వాళ్ళకి తెలుసు. ఆమె కొంత డబ్బు పంపించింది. లోపల వచ్చి చూసుకున్నానా, సగం డబ్బులు ఉన్నాయి. 6,000 సుమారు 3-4,000 దాకా ఉన్నాయి. ఇంకా కొంచెం కావాలి, ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఏడవడం ప్రారంభం చేశాను దేవుని సన్నిధిలో. సాయంకాలము మా యూత్ ఫెలోషిప్ వాళ్ళందరూ డబ్బు పోగు చేసుకున్నారు. డబ్బు పోగు చేసుకొని నాకు ఇచ్చారు. ఎంతంటే 6,000 అక్కడ కట్టగా 2,000 మిగిలింది. అప్పుడు చెప్పులు లేవు, చెప్పులు కొనుక్కున్నాను. బట్టలు లేవు, బట్టలు కొనుక్కున్నాను. సూట్ కేసు కొనుక్కున్నాను. పిల్లో లేదు, పిల్లో కొనుక్కున్నాను. దుప్పట్లు లేవు, దుప్పట్లు కొనుక్కున్నాను. ఇంకా దేవుడు కొంచెం మిగిలించాడు. హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడండి, కాకులతోటి పంపించాడు, ఆ టీచర్లతోటి ఆయన పంపించాడు. గట్టిగా చప్పట్లు కొడదామండి ఒకసారి. దేవుడు దానియేలు ప్రార్థన చేశాడు. చెబుదామంటే దానియేలు ఏం చేశాడు, ప్రార్థన చేశాడు. దానియేలు కొండ మీద ఉన్నాడు. తర్వాత విమర్శకులు ఎక్కడున్నారండి, కొండ క్రింద ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 4వ మాట చెప్పి నేను తొందరగా ముగిస్తానండి. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో తెరచి ఉంచండి. న్యాయాధిపతుల గ్రంథం ద బుక్ ఆఫ్ జడ్జెస్ చూడండి, 9వ అధ్యాయంలో మీరు చూడండి. అక్కడ తెబేసు అనే గ్రామం ఉంది. చెప్దామండి ఏ ఊరండి అది? తెబేసు. మళ్ళీ చెప్దామండి తెబేసు. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయము 52వ వచనంలో అబీమెలెకు అనేవాడు ఆ గోపురం దగ్గరికి వెళ్ళాడు. ఆ గోపురం పైనకి అందరూ చేరున్నారు. ఎందుకంటే ఈ అబీమెలెకు అనే రాజు వాళ్ళందరినీ చంపేస్తాడేమోనని భయపడి అందరూ ఆ తెబేసు గ్రామంలో వాళ్ళందరూ ఆ పైకి పర్వతం మీదకి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ పైన గోపురం మీదకి అందరూ వెళ్ళిపోయారు. అందరూ ప్రయాసపడి ఎక్కేశారండి. కానీ ఈ అబీమెలెకు అనే రాజు వచ్చి వాళ్ళని తగలబెట్టి ఆ గోపురం మీద ఉన్న వాళ్ళందరినీ తగలబెట్టి చంపేద్దాము అని అనుకున్నాడు. 9:52 కనపడుతుందండి. న్యాయాధిపతులు 9:52లో అబీమెలెకు ఆ గోపురమునందుకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్ని చేత దాన్ని కాల్చుటకు గోపురపు ద్వారమునందుకు రాగా ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీదు రాయి పడవేసినందున అతడు కపాలము పగిలిను. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా.
మళ్ళీ చెప్దామా? అబీమెలెకు, చెప్పండి. అబీమెలెకు ఆ గోపురం నద్దుకు వచ్చి దాని మీద పడి యుద్ధం చేసి అగ్ని చేత దానిని కాల్చుటకు గోపురపు ద్వారము నద్దుకు రాగా, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీదు రాయిని పడవేసినందున అతడు కపాలము పగిలను. ప్రియమైన బిడ్డలారు, గమనించారా? కొండ మీద ఒక అమ్మ ఉంది. ఆ అమ్మ ఎందుకు తీసుకెళ్ళిందో, తిరగటి పై రాయి తీసుకెళ్ళింది. అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పుడు రాగులు విసురుతూ ఉండేవారు కదా, ఇలా పట్టుకొని అత్తా కోడలు ఇలా రుబ్బుతూ ఉండేవాళ్ళు. ఆ పై రాయి తీసుకుని వెళ్ళిపోయింది. అందరేమో భయంతో పరిగెత్తి మెట్లెక్కి ఆ గోపురం మీదకి వెళ్ళారేమో, కానీ ఈమె ఎందుకు తీసుకెళ్ళిందో ఆ రాయి మనకు తెలియదు. ఆ తిరగటి పై రాయి తీసుకెళ్ళింది. ఆ పై నుండి చూసింది. ఆమె ఆత్మ కలిగింది. ఆమె యుక్తి కలిగినటువంటి స్త్రీ, ఆమె జ్ఞానం కలిగినటువంటి స్త్రీ. ఎప్పుడైతే కింద నుంచి అబీమెలెకు అనేవాడు కాల్చి ఆ నిప్పు పెట్టాలనుకున్నాడో, వెంటనే ఆ తల్లి ఆ పై నుండి ఆ తెబేసు స్త్రీ, ఆమె పేరేమో లేదు, తెబేసు స్త్రీ అని మాత్రమే బైబిల్లో ఉంది. ఆ కపాలం మీద, బుర్ర మీద, తల మీద ఆ రాయి విసిరినందువలన వాడు అక్కడికక్కడే చచ్చిపోయాడు. వాడు అన్నాడు ఆ పనివాడితోటి, ఆడ మనిషితో చేత చచ్చిపోయాలని పేరు వచ్చిందరా, నన్ను చంపు అన్నప్పుడు వాడు చంపాడు. వాడు కూడా అంతకుముందు వాళ్ళ అన్నదమ్ములందరినీ ఆ రాయి మీదనే చంపించినట్టుగా బైబిల్లో రాయబడి ఉంది. ఏ రాయి మీద అన్నదమ్ములను చంపాడు, ఏ రాయి మీద ఖడ్గం చేత రక్తం చిందించాడు, అదే రాయిని దేవుడు వాని మీద వేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు విక్రింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినని గలతీ 6:7 వ్రాయబడి ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? కొండ మీద తెబేసు స్త్రీ ఉంది, కొండ క్రింద అబీమెలెకు ఉన్నాడు. చెప్తామా? కొండ మీద ఎవరున్నారండి? తెబేసు స్త్రీ. ఆమె దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆ రాయితోటి రాజుని చంపేసింది. కొండ క్రింద ఇంకొక ఆయన ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. మళ్ళీ ఒకసారి చెప్దామా? ఆ కొండ మీద మొదటిగా ఎవరున్నారండి? మోషే. కొండ కింద అహరోను. రెండవది కొండ మీద ఎవరున్నారండి? అబ్రహాము ఉన్నాడు. కొండ కింద పనివారు గాడిద ఉంది. మూడవది నేర్చుకున్నాము, కొండ మీద దానియేలు, కొండ కింద విమర్శకులు ఉన్నారు. నాలుగవది, కొండ మీద తెబేసు అనే స్త్రీ ఉంది, పర్వతం మీద, ఆ గోపురం మీద ఆమె ఉంది. అందరేమో భయపడి పైకి మెట్లెక్కారేమో మనకు తెలియదు, కానీ ఎంతో ప్రయాసపడి ఆమె తిరగటి రాయిని తీసుకొని వెళ్ళింది. ఆ రాయితో రాజుగారిని సంహరించినట్టుగా చూస్తున్నాం. కింద రాజుగారు ఉన్నారు, కింద తలబయలి చనిపోయినటువంటి వారు ఉన్నారు. దేవుని వందనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం చూసి మనం ముగిద్దాం. 30వ వచనాన్ని చూద్దామా, చదువుదామా? 26:30. అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవల పండుగకు వెళ్ళి. నాతో చెప్తారా? అంతటా వారు కీర్తన పాడి ఒలీవల పండుగకు వెళ్ళి. కొండ మీద ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, కొండ మీద ఎవరున్నారని చెప్పుకుందామండి. యేసయ్య. కొండ మీద ఎవరున్నారు? యేసు ప్రభు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎదురు నుండి తొలగించమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొండ మీద యేసు. చెప్దామా? కొండ మీద యేసు. మళ్ళీ చెప్దామా? కొండ మీద యేసు. కొండ కింద ఎవరున్నారో మనం చెప్పుకోవాలి. శిష్యులు ఉన్నారు. ఎవరున్నారండి? శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? నిద్రపోతూ ఉన్నారు. చెప్పండి, ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. కొండ మీద యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కొండ కింద శిష్యులు ఏం చేస్తున్నారంటే గురకబెట్టి నిద్రపోతూ ఉన్నారు. నిద్ర పోవద్దని నేను చెప్పడం లేదు, కానీ ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనతోటి వాళ్ళు మోకాళ్ళు ఉండకుండా, ఆయనతోటి ప్రార్థన చేయకుండా, ఆయన వేదనలో పాలిపంపులు పుచ్చుకోకుండా వీళ్ళు ఏం చక్కగా నిద్రపోతూ ఉన్నారు. కొండ మీద ప్రార్థన ఉంది. కొండ మీద ప్రాణం పోయేంతగా ప్రభు ప్రార్థన చేశాడు.
కొండ మీద ఉన్నటువంటి ప్రభుల వారు ఎంతో శాంతంగా ఉన్నాడు. ఆ యేసు ఎవరు అంటే, నేనే యేసును, నన్ను పట్టుకోండి, నా శిష్యులను వదిలిపెట్టండి అని ఆయన ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నాడు. కొండ మీద ఉన్నటువంటి మనుషులకు శాంతి ఉంటుంది, కొండ మీద ఉన్నటువంటి మనుషులకు సమాధానం ఉంటుంది, కొండ మీద ఉన్నటువంటి మనుషులకు నెమ్మది ఉంటుంది. కొండ మీద ఉన్నటువంటి మనుషుల దగ్గరికి ఎవరైనా శత్రువులు వస్తే, యేసు నీవేనంటే, అవును నేనే, నన్ను పట్టుకోండి, నా శిష్యులను వదిలిపెట్టండి. మనమైతే ఏం చేస్తాం? నా శిష్యులను పట్టుకెళ్ళండి, నన్ను వదిలిపెట్టమంటాం కదా. కొండ మీద ఉన్న వాళ్ళకి ఎంత శాంతి ఉందో మీరు ఆలోచన చేయండి. ఒకవేళ మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఇలాగనే చేతులు పెట్టి ప్రార్థన చేసుకోండి. కరెంటు పోయిందా, చేతులు పెట్టి ప్రార్థన చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. కరెంట్ ఏం అవసరం లేదు. మంచం మీద ఉన్నావా, లేకపోతే సొఫా మీద ఉన్నావా, లేకపోతే ఇంకేదన్నా పని చేస్తూ ఉన్నావా, ప్రార్థన చేసుకోండి. కొండ మీద మనుషులు ఏం చేస్తారండి? చెప్తాను, ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. కొండ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నిద్రపోతారు. పేతురు దగ్గర ఏముందండి కొండ కింద? చెప్పండి, ఏముంది? కత్తి. చెప్పండి, ఏముందండి? కొండ కింద వాడి దగ్గర కత్తులు ఉంటాయి, కొండ మీద ఉన్న వాడి దగ్గరికి కరుణ ఉంటుంది. గమనించండి. నేనేం చెప్తున్నాను అని అంటే, నువ్వు కొండ మీద మనిషివా లేదా కొండ క్రింద మనిషి? కొండ మీద మనిషిలాగా ఉండండి. ఉపవాస ప్రార్థనలో పాల్గొనండి. ఒక అర్ధగంట అయినా సరే మీరు రండి. మీరేం ప్రార్థన చేయని అవసరం లేదు, మీరేం బైబిల్ చెప్పని అవసరం లేదు, మీరేం సాక్ష్యాలు చెప్పని అవసరం లేదు. అన్నవాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ వచ్చి అన్నవాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్, వాళ్ళు పని వదులుకొని వాళ్ళు ఇక్కడ అడ్వకేట్లు, వాళ్ళు ఇంజనీర్లు, వాళ్ళు పనులు వదులుకొని ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే కొండ మీద ఉండాలి అన్న ఉద్దేశం. నాతో కలిసి ప్రార్థన చెప్పండి. ప్రభువా, నీకు వందనాలు. మోషే వలె నేను కొండ మీద ఉండాలి, మీ వలె నేను కొండ మీద ఉండాలి. తెబేసు స్త్రీ వలె నేను కొండ మీద ఉండాలి. దానియేలు వలె నేను కొండ మీద ఉండాలి. అబ్రహాము వలె నేను కొండ మీద ఉండాలి. గాడిదలాగా, పడివాడిలాగా కింద ఉండకుండా చేయండి. బేతనీయులో జరిగే ప్రార్థనా సమావేశాలు రావడానికి కృప దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాను, ఆమేన్. కూర్చోండి దయచేసి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడను కాక.